చికెన్ కందనకాయల కర్రీ అండి. కొంచెం ఉప్పు, పసుపు, అల్లం అయితే వేసుకోండి. కుక్కర్ గిన్నెలో అన్నీ కలిపెట్టుకొని కుక్కర్ అయితే 4 విజిల్లు పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి, తగినంత ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి, మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోండి. తర్వాత అల్లం యాడ్ చేసుకోండి, పసుపు వేసుకోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలియబెట్టుకోండి. మనం ఉడకబెట్టుకున్న కందనకాయలను అయితే చికెన్ కందనకాయలను ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలియబెట్టుకోండి మంచిగా. ఫ్రై అయ్యాక కారం వేసుకోండి. మంచి ధనియాల పొడి, మసాలా పొడి ఇవన్నీ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి కలియబెట్టుకోండి. మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని మళ్ళీ చూసేసరికి మంచిగా ఇట్లా ఆయిల్ పైకి రావాలండి. మంచిగా ఫ్రై అయింది చూడండి. మంచిగా కొత్తిమీరతోనైతే ఇలా వేసుకోండి. మంచిగా అయింది చికెన్ కందనకాయల కర్రీ అయితే చాలా బాగా మంచిగా అయిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.